సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 48వ సర్గము. శ్రీరాముని వీడి అయోధ్యకు తిరిగి వచ్చిన పురుషులను వారి పత్నులు నిందించుట, ఆ నగర స్త్రీలు సీతారాములకై విలపించుట. శ్రీరాముని అనుసరించి వనములకు వెళ్ళియు విధి లేక మరలి వచ్చిన అయోధ్య నగరవాసులు మిక్కిలి విషాదగ్రస్తులై ఉన్నారు. శోకపీడితులై కన్నీరు మున్నీరుగా పరితపిస్తూ ఉన్నారు. రామునకు దూరముగా బ్రతికి ఉండుట కంటెను మరణించుటయే యుక్తమని తలపోస్తున్నారు. ధైర్యాన్ని కోల్పోయి దిగాలు పడి ఉండుటచే వారు జీవశ్చవాలుగా ఉన్నారు. వారందరూ తమ తమ ఇళ్లకు చేరి భార్యాపుత్రులతో కలుసుకున్నారు. అయినను వారు దుఃఖాతిరేక స్థితి నుండి బయటపడలేక జేవురించిన ముఖాలతో కన్నీరు గారుస్తూనే ఉన్నారు. ఆప్తమిత్రులు వచ్చి పలకరించినను ఆ గృహస్థుల ముఖములలో సంతోష చిహ్నములే కనబడకుండెను. అపూర్వ వస్తువులు ప్రాప్తించినను వారు మోదమును పొందుటలేదు. ఇంకను వారు నిత్య కార్యకలాపముల నిర్వహణకు దిగలేదు. కొనువారు లేక అంగళ్ళన్నీ బోసిపోయి ఉన్నాయి. ఇళ్లల్లో శుభకార్యములకు పూనుకొనుటలేదు. ఇంతెందుకు వంట వార్పులకును దిగలేదు. పోయిన వస్తువాహనములు మరలా లభించినను, సమృద్ధిగా సంపదలు వచ్చిపడినను వారిలో సంతోషమే కలగడం లేదు. మొదటి కాన్పులోనే పండు వంటి కొడుకు పుట్టినను ఆ తల్లి ముఖమున ఆనందము కనిపింపకుండెను. శ్రీరాముని దర్శనమునకు నోచుకొనని వారికి ఈ ఇళ్ళు వాకిళ్లతో పని ఏమిటి? భార్యాపుత్రులెందులకు? ధనధాన్యములతో ఏం ప్రయోజనం? సుఖభోగముల విప్రసక్తే ఎలా? అంతేకాదు, ఈ జీవితంతో మాత్రం వారికి ఏం పని? ఈ లోకములో లక్ష్మణస్వామి ఒక్కడే సత్పురుషుడు. సీతారాముల వెంట వనములకు వెళ్ళి నిరంతరము వారికి అక్కడ పరిచర్యలు చేయుచున్న భాగ్యశాలి కదా అతడు. వనవాస సమయమున కాకుస్థుడైన శ్రీరాముడు సీతాదేవితో కూడి పవిత్ర నదీ జలములలో పద్మ సరస్సులలో స్నానములను ఆచరిస్తాడు. ఆ పుణ్య దంపతుల స్పర్శతో పునీతమైన ఆ నదుల భాగ్యమే భాగ్యము, ఆ పద్మ సరస్సుల అదృష్టమే అదృష్టము. చక్కని లతావృక్షముల తోడను పొదల తోడను నిండిన ఆరణ్య ప్రదేశములు, నిర్మల జల శోభితములైన నదులు, మనోహరమైన సానువులతో రంజిల్లుచున్న పర్వతములు సీతారాములను ఆనందింపజేయుచుండును. శ్రీరాముడు కాలు మోపిన ప్రదేశము అది కొండయే అయినను కాననమే అయినను ఆయనను ఒక పూజ్యుడైన అతిథిగా భావించి చక్కని ఆదర సత్కారములతో సేవించును, తరించును. చిత్ర విచిత్రములైన పుష్ప కిరీటములను, నానా విధములగు పూలగుత్తులను ధరించి తుమ్మెదల గుంపులతో శోభిల్లుచున్న వృక్షములు తమ అందచందములతో శ్రీరాముని సంతోషపెట్టుచుండును. శ్రీరాముడు తమ కడకు ఇచ్చేసినప్పుడు పర్వతములు అకాలమునందైనను ఋతుధర్మమును బట్టి అది అనుకూలమైన కాలము కాకున్నను అత్యావశ్యకములగు పువ్వులను, పండ్లను భక్తి శ్రద్ధలతో తమ కడనున్న మొక్కల ద్వారా, వృక్షముల ద్వారా ఆయన కొరకై సమకూర్చును. వనములలోని గిరులు వివిధములగు సెలయేళ్లను చిత్ర విచిత్రములుగా ప్రవహింపజేయుచు సీతారామ లక్ష్మణులకు అవసరమునకు అనువుగా నిర్మల జలములను అందించును. కొండలపై గల వృక్షములు అటు ఇటు కదులుతూ చల్లని గాలులతో వారికి హాయిని కూర్చును. దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు మిగుల భుజబలము గలవాడు, మహావీరుడు. ఆయన ఉన్న చోట ఏ ప్రాణికిని భయముండదు, ఎవరికిని అవమానము కలగదు. అతడు ఎక్కువ దూరము వెళ్ళకముందే ఆయనను మనము చేరుదాము. అట్టి మహాత్ముడైన ప్రభు యొక్క అడుగుజాడలను అనుసరించుటే మనకు శ్రేయస్కరము. మన అందరికిని అతడే రక్షకుడు, శరణ్యుడు, పరమాశ్రయుడు. మేము సీతాదేవికిని, మీరు శ్రీరామునకును సేవలు చేద్దాం. ఆ అడవులలో మీ అందరి యోగక్షేమములను ఆ రఘురాముడు చూసుకొనును. మా మంచి చెడ్డలను ఆ సీతామాత చూడగలదు అని దుఃఖార్తులై ఉన్న ఆ నగర స్త్రీలు తమ భర్తలతో చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఈ నగరము సజ్జనులకు నివాసయోగ్యము కాదు. ఇచ్చటి వారందరూ శ్రీరామునిపై బెంగబెట్టుకొని ఉన్నారు. ఇచ్చటి వాతావరణం అంతయును చికాకును కలిగించినదిగా ఉన్నది. ఇచ్చటనే ఉన్నచో మనకు మనశ్శాంతి కరువవుతుంది. ఇట్టి చోట నివసించుటకు ఎవడిష్టపడును? ఈ రాజ్యముపై అధికారము కైకేయి చేజిక్కినచో ఈ దేశము దిక్కులేనిదై ఇందు అధర్మము తాండవిస్తుంది.
ఇట్టి చోట జీవించుట నిరర్థకము. రక్షణ లేనట్టి రాజ్యమున ఇంకా పుత్రులతో గాని సంపదలతో గాని పనేమిటి? రాజ్యకాంక్షతో భర్తను కీలుబొమ్మనుగా చేసుకొని కౌసల్యాదేవి పుత్రుడైన శ్రీరాముని వనముల పాలు చేసి ఆ కైకేయి ఇక్ష్వాకు వంశమునకే మచ్చదెచ్చింది. అట్టి దుర్మార్గురాలు ఇంకా ఎవరిని విడిచిపెడుతుంది? కైకేయి జీవించి ఉండునంత కాలము ఆమె పరిపాలనలో సేవకులమై ఏమాత్రము సుఖంగా బ్రతికి ఉండజాలము. ఇది మా పిల్లలపై ఒట్టు పెట్టుకుని చెప్తున్న మాట. కఠినాత్మురాలైన ఆ కైకేయి అధర్మముగా దశరథ మహారాజు యొక్క నుంగుపుత్రుడైన శ్రీరాముని వనములకు పంపెను. అట్టి దుర్మార్గురాలి పాలనలో ఎవరు మాత్రం సుఖంగా ఉండగలరు? కైకేయి వలన ఈ రాజ్య ప్రజలందరూ ఇక్కట్ల పాలవుతూ నిరాశ్రయులై దిక్కులేని వారైపోతారు. ఆమె కారణంగా ఈ రాజ్యం అంతయు సర్వనాశనము కాగలదు. శ్రీరాముడు వనవాసగతుడైనచో దశరథ మహారాజు జీవించి ఉండుట దుర్లభము. దశరథుడు మరణించిన తరువాత ఇచ్చట వినిపించుచుండునవి విలాపములు మాత్రమే. ఇది నిజము. మీ అదృష్టములు అడుగంటినవి, దుర్గతులు వచ్చిపడినవి కనుక ఇప్పుడు మీరు శ్రీరాముని అనుసరించి వనములకు వెళ్ళండి, లేదా కైక పేరు కూడా వినబడిన చోటికి చేరండి. లేనిచో విషపానముతో జీవయాత్రను ముగించండి. కైకేయి కుట్ర కారణంగా సీతారామ లక్ష్మణులు వనముల పాలయ్యారు. కసాయివాని చేతికి చిక్కిన పశువుల వలె మనము భరతుని పాలబడతాం. లక్ష్మణునకు అన్నయ్యైన శ్రీరామచంద్రుని ముఖము పున్నమి నాటి చంద్రుని వలె ఆహ్లాదకరమైనది. అతడు శ్యామసుందరుడు, పరిపుష్టములైన భుజసందులు కలవాడు, శత్రుభయంకరుడు, ఆజానుబాహువు, కమలనేత్రుడు. వ్యక్తులు కలిసినప్పుడు సౌహార్దముతో ముందుగా భాషించువాడు, స్ఫురద్రూపి, సత్యవచనుడు, మిక్కిలి బలశాలి, మృదువైన స్వభావము గలవాడు. ఆయన దర్శనము చంద్రదర్శనము వలె ఆనందదాయకము. గజరాజు వలె మిక్కిలి శక్తి సంపన్నుడు. ఇన్నెందుకు, అతడు ఒక మహాపురుషుడు. ఆ మహారథుడు సంచరించుట వలన ఆ అరణ్యముల శోభలు ఇనుమడించును. ఆ అయోధ్యానగరమునందలి స్త్రీలందరూ అట్లు విలపిస్తూ అవసాన దశలో మృత్యువునకు భయపడుచున్న వారి వలె దుఃఖముతో కుమిలిపోవుచున్న వారే పెడబొబ్బలు పెడుతూ ఏడవసాగారు. ఇట్లు స్త్రీలందరూ తమ ఇళ్లల్లో శ్రీరాముని స్మరిస్తూ విలపిస్తూ ఉన్నారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. చీకట్లు అలుముకున్నాయి. అందరూ శ్రీరాముని ఎడబాటు వలన దుఃఖమున మునిగి ఉండుటచే అయోధ్యాయందలి ఏ ఇంటిలోనూ అగ్నికార్యములు నడుచుటయే లేదు. వేదాధ్యయనములు పురాణ ప్రవచనములు జరుగుటయే లేదు. ఆ పురమంతయు చీకట్లతో పుయ్యబడినట్లు నిస్తేజమై ఉంది. వ్యాపారుల అంగళ్ళన్నీ మూతబడుటచే జనసంచారం లేకుండా ఉంది. ఎక్కడ చూసినను ప్రజల ముఖములలో విషాదములే తప్ప నవ్వులు కనబడడం లేదు. శ్రీరాముడు దూరమైనందున అయోధ్యాపురము చుక్కలు లేని ఆకాశము వలె తేజోవిహీనమై ఉంది. అచ్చటి స్త్రీలందరూ కన్నబిడ్డలో తోబుట్టువులో దూరమైనట్లు శ్రీరాముని ఎడబాటు వలన వ్యాకులపాటునకు లోనయ్యారు. వారికి శ్రీరాముడు తమ సంతానము కంటెను సోదరుల కంటెను ప్రీతిపాత్రుడు, ఆత్మీయుడు. అందువలన వారు ఆయనకై దైన్యముతో విలపిస్తూ స్పృహను కోల్పోయారు. నిన్న మొన్నటి వరకును అతి వైభవముగా జరుగుచుండెడి సంగీత సభలు, ఉత్సవములు, నృత్య ప్రదర్శనలు, వాద్యగోష్ఠులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. సంతోషములు దూరమై వారి ముఖములు చిన్నబోయి ఉన్నాయి. అంగళ్ళన్నీ మూయబడుచే వీధులన్నీ వెలవెలపోతూ ఉన్నాయి. అందువలన అయోధ్య నగరము నీరింకిపోయిన మహాసముద్రము వలె శూన్యమై కనబడుతోంది. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 48వ సర్గము సంపూర్ణం. శుభం.